ఒక మీ ఇంటికి పంపించమంటావా అంటే ఇవన్నీ పంపించేయచ్చు, ఆ బంగారు విగ్రహం ఏం చేయాలో చెప్పాయి. 120 అడుగులు బంగారు విగ్రహం తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో చెప్పు. ఆ పనిలో ఉంటాం. పార్టీ అన్నావు, అదన్నావు, షూటింగ్ అయిపోయింది, ఏమీ లేదు, నువ్వు నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోయావు, ఏంటి ఎప్పుడు ఇస్తున్నావు పార్టీ, ఆ విషయం చెప్పు. జోక్స్ అపార్ట్, మా సినిమాకి రాణా ఇస్ ద ఫ్లాగ్ బేరర్ అండి. ఇప్పుడు బాహుబలి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. బాహుబలి ఏంటో ఇంకా ఎవరికి తెలియనప్పుడు మొత్తం ఆ ప్రాజెక్ట్ని తన భుజాల మీద వేసుకొని అక్కడ కరణ్ జోహర్కి ఏంటి, జస్ట్ కరణ్ జోహర్కనే కాదు, మొత్తం హిందీ ఫీల్డ్లో అందరికీ అక్కడ హైదరాబాద్లో ఒక బ్రహ్మాండం బద్దలైపోతుంది, నెక్స్ట్ ఇంకో 1 ఇయర్లో మీరు అది చూడబోతున్నారు, ఒక యాటమ్ బాంబ్ పేలిపోతుందని చెప్పి మొత్తం అందరిలోనూ ఉత్సుకత రేకెత్తించి ఏదో రాబోతుంది అక్కడి నుంచి అని ముందే ప్రిపేర్ చేసింది రాణా అండి. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా వెళ్ళి అక్కడ బాహుబలి గురించి మాట్లాడి బాహుబలిని ప్రమోట్ చేసి మాకు మా సినిమా తాలూకు మ్యాస్కట్గా నిలిచాడు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దాట్, రావణాసురుడు లేనిదే రామాయణం లేదు, భల్లాల దేవుడు లేనిదే బాహుబలి లేదు. థ్యాంక్స్ రాణా. ఈయన ఎక్కడ పెట్టారండి ఈ టైంలో? కొంచెం టచ్లో ఉంటే సమ్ వెరీ వెరీ నైస్ థింగ్స్ అండి. అంటే ఎనీ టైమ్ దిస్ మ్యాన్ స్పీక్స్ అంటే తెలియని ఒక ఎమోషన్ ఉంటుందండి మా అందరిలో. అంటే నాకు ఈ సినిమా ఇప్పటికే అయిపోదని ఒక ఫీలింగ్ ఉండేది చాలా రోజులు. అంటే వేరే సినిమాలు చేసినా మళ్ళీ బాహుబలి షూటింగ్కి వెళ్తాం. సో అలా 5 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాలు అదే పనిలో ఉన్నాను. మొన్న అంటే డబ్బింగ్ అయిపోయింది అన్నారండి ఒకరోజు. అంటే షూటింగ్లో మధ్యలో యాక్చువల్లీ 3 times నాకు ర్యాప్ పార్టీ అని ఇచ్చారు. అయిపోయింది ఇంకా షూటింగ్ వెళ్ళిపోవచ్చాను, వెళ్ళిపోయా. లేదు అదే ఆ షాట్లు ఇంకా మిగిలిన మళ్ళీ రమ్మన్నారు. 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చాను. సరే నీ గడ్డం మళ్ళీ పెంచుకొని 1 నెల తర్వాత రా మళ్ళీ అన్నారు. సో అలా ఈ సినిమా ఎప్పటికీ అవ్వదు అని హ్యూమర్లెస్గా అనుకుంటూ ఉండేవాళ్ళం. బట్ రియల్గా అది అయిపోయినప్పుడు అంటే అందరిలో తెలియని ఒక బాధ వచ్చిందండి. అంటే బికాజ్ అంటే 5 years ఎప్పుడు ఒక సినిమా సెట్లో ఎవరికి అలాంటి ఒక అనుభూతి అయితే కలగదండి. 5 సంవత్సరాలు ఇంతమంది కలిసి ఉండి ఇంత భారీ సినిమా అనేది ఎప్పుడు ఎవరు చేయరేమో, చేస్తే చాలా మంచిదండి. అంటే బికాజ్ యూ కెన్ రియలీ క్రియేట్ వండర్స్ అండి. అండ్ ఆల్ క్రెడిట్ టు దిస్ మ్యాన్ హూస్ హెల్డ్ అస్. అండ్ ఆయన ఎనర్జీ నుంచి మేమందరం ఫీడ్ ఆఫ్ చేసుకుని ఇన్ని సంవత్సరాలు వీ వర్ ఏబుల్ టు డూ దిస్ అండి. సో దట్స్ రియలీ ఐ హ్యావ్ టు గివ్ హిమ్ అ బిగ్ హ్యాండ్. డెఫినెట్లీ హోల్ నేషన్ హ్యాస్ టు క్లాప్ ఫర్ హిమ్. వితౌట్ డౌట్. ఆ డ్రీమ్ ఏంటి, ఆ ఓపిక. నాకు ఒక ఐడియా అనిపించింది. అంటే ఐమాక్స్ స్క్రీన్ మీద నార్మల్ గానే పెద్ద పెద్ద కట్అవుట్లు, యూనో మాకు లార్జర్ దాన్ లైఫ్స్ అవన్నీ. అంటే ఒక రానా, ప్రభాస్, ఇలా అందరూ ఇంత వీళ్ళందరినీ దాంతో ఒక ఐమాక్స్ స్క్రీన్ మీద దాని నుంచి చూస్తుంటే అర్రే రే 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 ఆహా, మమ్మల్ని అందరినీ తలెత్తుకునేలా ఇలా చేశారా మీరు అనుకునేవాడిని. నేను ప్లాన్ చేశాను, మా లాంటి కట్అవుట్ల కోసం మా హైట్కి సరిపడే బాహుబలి టీం ఉంటే ఎలా ఉంటుంది అనిపించింది. నిజంగా ఉండాలి కదా సార్, మేము చూడడానికి బాగుంది. అందుకని నా సైన్యంలోంచి ఒక చిన్నపాటి బాహుబలి టీం ని తయారు చేశాను. సో అందులో మీరు కాలకే లేకపోతే ఏంటి? ఐ యామ్ శోభు యార్లగడ్డ. ఓకే. ఆర్కా మీడియాలో కేటీయూసీ మీడియా. ఓకే. సో వాళ్ళు మీ ముందు ప్రవేశపెడతారు ప్లీజ్. రైట్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,